Hello aspirants, today we will discuss about current affairs June 9th to 11th. So ఇక్కడ యూపీఎస్సీకైనా ఏపీపీఎస్సీకైనా కరెంట్ అఫైర్స్ అనేవి చాలా కీలకమైనటువంటి ఇంపార్టెంట్గా చెప్తాం. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఆర్ వెపన్స్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ సివిల్ సబ్జెక్ట్స్, సివిల్ ఐఏఎస్ ఎగ్జామ్. సో ఇక్కడ మనకి కరెంట్ అఫైర్స్ అనేది చాలా కీలకమైనటువంటి సబ్జెక్టు అనేది మీరు ఎవరు కూడా మరవద్దు. సో లెట్స్ కమ్ టు కంటెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఇక్కడ ఈ ఇంటర్నేషనల్ రిలేషన్ అంటే మనకి ఇంటర్నేషనల్ రిలేషన్ టాపిక్లో మనం చదువుతామండి. ఇది ఈ సంబంధించినటువంటి మెయిన్స్ టాపిక్లో ఇంటర్నేషనల్ రిలేషన్ అనే టాపిక్ అనేది పేపర్ 2లో ఉంటుందనే అంశాలను కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు సివిల్ ఆస్పిరెంట్ అయిన ప్రతి అభ్యర్థి అనేవారు పేపర్ చదివేటప్పుడు ఆ కంటెంట్ అనేది ఏ పేపర్లో ఉంటుంది, ఏ సబ్జెక్ట్లో ఉంటుంది, ఆ సబ్జెక్ట్ వైజ్గా మీరు విభజన చేసుకుని చదువుకున్నట్లయితే మీరు హ్యాపీగా మీరు రాయగలుగుతారు. ఇందులో కన్ఫ్యూజన్ ఎందుకంటే డిపెండింగ్ ఆన్ బేస్ ప్రిపేర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏదంటే దీన్ని మనం కరెంట్ అఫైర్స్. దిస్ ఈస్ ద డైనమిక్ సబ్జెక్ట్ ఇన్ కరెంట్ అఫైర్స్, డైనమిక్ సబ్జెక్ట్ ఇన్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ ఐఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం వినే వింటాం ఏంటంటే 9 సంవత్సరాల క్రితం నాటి తర్వాత మరలా ఇప్పుడు సో స్పేస్ ఎక్స్ ఇది ఒక అమెరికాలో ప్రైవేటు అంతరిక్ష పరిశోధన సంస్థగా చెప్తాం. అయితే ఇక్కడ ఈ స్పేస్ ఎక్స్ అనేది అద్భుతమైనటువంటి ఒక ప్రయోగం చేసిందండి. ఎందుకంటే ఒక ఇద్దరిని అంతరిక్షంలోకి పంపించి ఇక్కడ 10 సంవత్సరాలు ఉన్నటువంటి చరిత్రని తిరగరాసిందని అంశాలను గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే నాసా ఇందువల్ల ఏం చేసిందంటే దీన్ని ఏవైతే హ్యూమన్ యాక్టివిటీస్ ఇన్ స్పేస్ ఉందో వాటిని కొన్ని సంవత్సరాల క్రితం ఏం చేసిందంటే కొన్ని రెడ్యూస్ చేయడం జరిగింది. అంటే పంపించిన విధానాన్ని కొన్ని సస్పెండ్ చేయడం జరిగింది. కారణం ఏంటంటే వీటికి అంటే ఒకటండి, ఒక అంతరిక్షంలోకి మనిషిని పంపించాలంటే అది ఎంతంటే ఎకనామికల్ బాగా ఎక్కువగా ఆర్థిక విధానంతో కూడుకున్నటువంటి వ్యవస్థ. కనుక నాసా కూడా ఇటువంటి విధానాన్ని కొన్ని సంవత్సరాల పాటు సస్పెండ్ చేసిందని అంశాలను గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనకి ఈ స్పేస్ ఎక్స్ అనేది ఇది ఎలాన్ మస్క్ ఈ స్పేస్ ఎక్స్ తాలూకా ఫౌండర్స్గా మనం చెప్తాం. అయితే ఇక్కడ ఈ స్పేస్ ఎక్స్ తయారు చేసి పంపించిన విధానాన్ని ప్రపంచ చరిత్రలో మనం భారత్ అనేది కొన్ని విషయాలు మనం గమనించాలి, నేర్చుకోవాలి. ఏమిటంటే ఇక్కడ పిపిపి అంటే అర్థం ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇక్కడ మనకి ఈ అంతరిక్ష పరిశోధన విధానం అనేది ఈ స్పేస్ ఎక్స్ ఎంత అద్భుతమైనటువంటి అంతరిక్ష విధానంలో ఒక మైలురాయిని అచీవ్ అయ్యిందంటే దానికి మెయిన్ ఇంపార్టెంట్ అంటే నాసా అండ్ స్పేస్ ఎక్స్ కొలాబరేషన్ విత్ గుడ్ జాబ్. అంటే ఇక్కడ మనకి స్పేస్ ఎక్స్ మరియు నాసా రెండు కూడా అద్భుతమైనటువంటి కొలాబరేషన్తో కలిసి కూటమిగా కలిసి కట్టుగా కలిసి పనిచేయటం వల్ల ఇంతటి అద్భుతమైనటువంటి ప్రయోగం చేయగలిగిందనే అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్గా. అయితే దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే ఈరోజు మనకి ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటాం. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో మనం ఈరోజు ఎన్నో మైలురాయిలు మనం అచీవ్ అయ్యాం. అందులో మనకి పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అంటాం, పిఎస్ఎల్వి. ఇది అద్భుతమైనటువంటి ఇస్రోకి మంచి పెట్టుబడిని అలాగే ఉపగ్రహాన్ని ప్రయోగించి ఒక వెహికల్గా మనం చెప్తాం. ఇది అద్భుతం. అంటే ఇంకా బాగా ఎలాబరేట్గా ఇంకా మనకి స్ప్రెడ్గా వెళ్ళాలంటే అంతరిక్ష పరిశోధన చేయాలంటే ఇప్పుడు మనం ప్రపంచ దేశాలతో పోల్చుకున్నట్లయితే ఇంకా మనం అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేయాలంటే మనం కూడా ఇదే ప్రాసెస్ని మనం ఫాలో అవ్వాలి. ప్రైవేట్ అండ్ పబ్లిక్ అండ్ పార్ట్నర్ వీటిని అనుసంధానంతో మనం అంతరిక్ష పరిశోధన. ఎందుకంటే ఈరోజు మనకి ఇస్రోని మెయిన్ ఇంపార్టెంట్ ఒక ఆర్గనైజేషన్ లీడ్ చేయడం జరుగుతుంది. అదే ప్రైవేట్ ఆర్గనైజేషన్ పేరు. ఆ ఆర్గనైజేషన్ పేరే అంతరిక్ష్ అంటాం.
అంతరిక్ష అని మనం అంటారు. సో ఇవి అయితే అమెరికా నుంచి మనం నేర్చుకుంటున్న అంశాలు ఏంటంటే ఏది ఏమైనా సరే ఒక పబ్లిక్ సెక్టర్ సంబంధించినటువంటి వాటితోనే ఏది కూడా సాధ్యపడదు. దాంతో ప్రైవేట్ అనుసంధానమైనటువంటి అంశాలు కూడా జోడిస్తే ఇంకా ప్రయోగాత్మకమైన అద్భుతమైన సాధించవచ్చు అనేది మనం ఈ నాసా అండ్ ఈ స్పేస్ ఎక్స్ నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నేర్చుకోవాల్సినటువంటి గుడ్ లెసన్గా మనం చెప్తాం. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్ టాపిక్ లో మనం చెప్పుకోవడం జరుగుతుందండి. మెయిన్స్ టాపిక్ పేపర్ 2. ఇక పాయింట్ నెంబర్ 2 నేషనల్ టాపిక్ లోకి వచ్చినట్లయితే సో ఢిల్లీ గవర్నమెంట్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ అంటే ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ కి అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీకి కొన్ని వివాదాలు రావడం జరిగింది. అంటే కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ యాజ్ వెల్ యాజ్ అండ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్జీ గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ వర్సెస్ ఎల్జీ అంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఏమిటి అయితే ఇక్కడ ఎల్జీ అనేది కొన్ని అంశాలని ఢిల్లీలో కొన్ని విడుదల చేయడం జరిగింది. అయితే సాధారణంగా ఈ కోవిడ్-19తో మనం ఇప్పటికీ చాలా రకాలుగా ప్రపంచ దేశాలని అలాగే రాష్ట్రాలని సో కొన్ని చిత్రార్థం చేస్తున్నటువంటి గత కొన్నేళ్ళుగా మనం చూస్తున్నామండి. ప్రపంచ ఆర్థిక మాన్యంలోకి వెళ్ళిపోతుంది. యాజ్ వెల్ యాజ్ భారత ఆర్థిక మాన్యంలో కూడా చాలా వరకు మనం వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఇది మనం చూస్తున్నటువంటి అంశం. ఇక్కడ మనకి ఇందులో భాగంగా లెఫ్టినెంట్ గవర్నర్ అనేవారు కొన్ని అంశాలని విడుదల చేయడం జరిగింది. అది గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీకి అనేది నచ్చలేదు. సాధారణంగా ఇప్పుడు న్యాచురల్ డిజాస్టర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటాం. ఏవైతే ప్రకృతి విపత్తు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయో సాధారణంగా మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ 2005లో తెచ్చినటువంటి యాక్ట్ అనేది డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటాం. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్కి రాష్ట్ర స్థాయిలో ఎవరు ఉంటారంటే సీఎం ఉంటారు. అలాగే నెక్స్ట్ లెఫ్టినెంట్ యూటీ స్థాయిలో ఎవరు ఉంటారంటే లెఫ్టినెంట్ గవర్నరు. అలాగే జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి ఉంటారని అంశాలను గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఈరోజు మనం దేశవ్యాప్తంగా అతలాకుతలం అవుతున్నటువంటి మెయిన్ ఏ ప్రాబ్లంతో మనం ఎక్కువగా సఫర్ అవుతున్నాం అంటే కోవిడ్-19. అయితే ఢిల్లీ గవర్నమెంట్ అనేది ఈ ఎల్జీ లెఫ్టినెంట్ గవర్నర్ కొన్ని వాటిని ఆయన అనౌన్స్ చేశారు. సో అది సాధారణంగా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద ఆయన అనౌన్స్ చేశారు. సాధారణంగా మిగతా రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన వాటిని ఇష్యూ చేసే పవర్ ఎవరికి ఉంటుంది? ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి. అయితే ఇక్కడ మనకి ఎల్జీ అంటే లెఫ్టినెంట్ గవర్నర్ అంటే ఇది ఢిల్లీ అనేది కేంద్రపాలిత ప్రాంతం కదండి. కనుక ఈ ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం మరియు ఒక యూటీతో పాటు అసెంబ్లీతో కూడుకున్నటువంటి ఒక స్టేట్ హోదా కూడా ఉందని అంశాలను కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే అకార్డింగ్ టు నేషనల్ క్యాపిటల్ రీజియన్ అంటామండి. ఇక్కడ నేషనల్ క్యాపిటల్ రీజియన్ కింద స్పెషల్ ఎలిమెంట్స్ కింద ఎల్జీకి అనేది కొన్ని పవర్స్ ఉన్నాయండి. అయితే యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ కూడా చేయవలసిన అంశాలు మాకు కూడా ఉంటాయి కదా, మేమెందుకు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు, మేము ప్రికాషన్ చేయకూడదా అనేది ఈ గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ అనేది ఈ ఇద్దరి మధ్య కొన్ని కాన్ఫ్లిక్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే దీనికి కారణం ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ స్పెషల్ క్యాపిటల్ రీజియన్ పవర్స్ని ఢిల్లీ గవర్నమెంట్ ఎప్పుడంటే 69th అమెండ్మెంట్ అంటామండి. 69వ రాజ్యాంగ సవరణ ద్వారా 1991లో ఈ ఢిల్లీకి స్పెషల్ క్యాపిటల్ రీజియన్ అంటే ఇక్కడ యూటీతో పాటు అసెంబ్లీతో కూడుకున్నటువంటి వ్యవస్థ కూడా అంటే యూటీ విత్ ఎమ్మెల్యే అంటాం. యూటీ విత్ ఎమ్మెల్యే అనే పవర్ అనేది ఈ ఢిల్లీకి రావడం జరిగింది. సో దీంతో ఇక్కడ మనకి వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్స్ అనేవి రావడం. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ అనేది తీసుకోవాలి, అలాగే ఎల్జీ అనేవారు పవర్స్ తీసుకోవాలా అనే దాంట్లో మనకి 2018 అలాగే 2019లో సుప్రీంకోర్టు కూడా కొన్ని తీర్పులు అనేది ఇవ్వడం అనేది జరిగిందనే అంశాలను కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇష్యూ అండి. న్యూస్ ఏమిటంటే లెఫ్టినెంట్ గవర్నర్ పేరు అనిల్ బైజాల్. ఈయన కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీలో ఏం చేశారంటే కొన్ని అంశాలని అనౌన్స్ చేయడం జరిగింది.
సాధారణంగా ఏ స్టేట్ అయినా సరే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ పవర్ ఉంటుందండి. సాధారణంగా ఇక్కడ ముఖ్యమంత్రికి అలాగే లెఫ్టినెంట్ గవర్నర్కి ఈ వివాదాలు రావడం జరిగిందన్న అంశంలో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు 69 అమాండ్మెంట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. 69 అమాండ్మెంట్ ఏం చెప్తుందంటే ఢిల్లీకి కేంద్రపాలిత ప్రాంతంతో పాటు మెయిన్ ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్సీ అంటాం మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనే హోదా వచ్చిందని అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ ఇది ఢిల్లీ గవర్నమెంట్కి అండ్ ఎల్జీకి ఉన్నటువంటి మెయిన్ వివాదంగా మనం చెప్తాం. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే టాపిక్ ఏంటంటే యాంటీ డిఫెక్షన్ లా అంటాం. యాంటీ డిఫెక్షన్ లా అంటే అర్థం ఏంటంటే షెడ్యూల్ నెంబర్ 10 అండ్ 52 అమాండ్మెంట్. 52 అమాండ్మెంట్ మనకి ఏం చెప్తుందంటే సో 52 అమాండ్మెంట్ ఇన్ 1985 రాజీవ్ గాంధీ గారు ఇక అమాండ్మెంట్ తీసుకొచ్చారు. దాన్ని మనం యాంటీ డిఫెక్షన్ లా అంటే మీనింగ్ ఏంటంటే సో దీన్ని మనం ఏమంటామంటే పార్టీ ప్రేరేపణ చట్టం అని తెలుగులో అంటామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీలో ఒక మెంబర్ ఉన్నారండి. ఆ పార్టీలో ఉంటూ ఇంకో పార్టీకి హాని కలిగేయడం అంటే తన ఉన్నటువంటి పార్టీకి హాని చేస్తూ వేరే పార్టీకి సపోర్ట్ చేయడం. సో దీన్ని మనం పార్టీ ప్రేరేపణ చట్టం అని అంటాం. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్ ఏంటంటే న్యూస్ ఆర్టికల్ అని మణిపూర్ అండి. ఇక్కడ మణిపూర్ స్పీకర్ అనేవారు 7 ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫైగా ఆయన సో అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక స్పీకర్కి డిస్క్వాలిఫై అనేది ఎమ్మెల్యే చేయడం అనేది ఎంతవరకు ఆయనకున్న పవరు, ఇది యాంటీ డిఫెక్షన్ లా వరకు ఎంతవరకు అది కరెక్టు. ఎందుకంటే స్పీకర్ కూడా ఒక అధికార పార్టీ నుంచి నియమితమైనటువంటి అభ్యర్థి కదా, అలాంటప్పుడు ఆయనకి ఆ పవర్ ఎలా ఉంటుంది అనేది న్యూస్గా. ఎందుకంటే ఆల్రెడీ ఇది 2018, 2019 ఎందుకంటే 2017లో ఇక్కడ ఎన్నికలు జరిగాయని అంశాలను కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే 2019 నవంబర్లో ఏం జరిగిందంటే దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అది మణిపూర్ కోర్టు అనేది వెళ్ళడం జరిగింది. మొన్న 2020 జూన్ నెలలో సో సుప్రీంకోర్టు అనేది ఏవైతే ఈ మణిపూర్ అసెంబ్లీ లెజిస్లేటివ్ ఉందో వాటి మీద క్వశ్చన్ అవుట్ జరిగింది. సో ఏమిటి అయితే ఇక్కడ మనకి 10th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే యాంటీ డిఫెక్షన్ లా. సో దీని అమాండ్మెంట్ ఏదంటే 52 అమాండ్మెంట్ అంటే ఒకటండి ఒక స్పీకర్కి ఆ పవర్ అనేది ఉండదు అనే అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లా కింద దానికి ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో వారిని సభ్యులుగా పెట్టి సో ఆ యొక్క కమిటీ ద్వారా దానికి సో క్వాలిఫికేషన్ అండ్ డిస్క్వాలిఫై అనే నిర్ధారణ చేయడం జరుగుతున్న అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది 10th షెడ్యూల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అలాగే నెక్స్ట్ మనకి 52 అమాండ్మెంట్, దీన్నే 91 అమాండ్మెంట్ 2003లో ఈ యాంటీ డిఫెక్షన్ లా 52 అమాండ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కొన్ని చేంజెస్ చేశారు అంశాలందరూ కూడా ఇదండి. ఎందుకంటే కరెంట్ అప్డేట్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ యాంటీ డిఫెక్షన్ లా అంటే స్పీకర్ ఆఫ్ శాసనసభ అయినా స్పీకర్ ఆఫ్ లోక్సభ అయినా ఒక మెజార్టీ పార్టీ అయినా అలాగే ప్రతిపక్ష పార్టీ అయినా ఒక పార్టీకి చెందినటువంటి వ్యక్తి కనుక ఆ పార్టీలో ఉంటూ వేరే పార్టీకి జంప్ చేసి ఆ పార్టీ విలువలను కానీ ఆ పార్టీ సిద్ధాంతాలు కానీ ఫాలో అవ్వకున్నట్లయితే అది పార్టీ ప్రేరేపణ చట్టం. దాన్ని మనం అకార్డింగ్ టు యాంటీ డిఫెక్షన్ లా 10th షెడ్యూల్గా చెప్తాం. సో దీన్ని 52 అమాండ్మెంట్గా మనం చెప్తాం. సో దీన్ని మళ్ళీ ఎప్పుడు అమాండ్ చేశారంటే 91 అమాండ్మెంట్ ఇన్ 2003. ఎందుకంటే ఒక వ్యక్తి అంటే సుమారు ఒక 4-5 కలిపి ఈ పార్టీ తాలూకా విధానాలు ఈ పార్టీ తాలూకా అంశాలు ప్రజలకి వ్యతిరేకంగా ఉన్నాయి, ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్నాయి అనేది ఒక 5-10 మంది గ్రూప్ సభ్యులుగా కూడి దానికి బయటికి వాళ్ళు వచ్చినట్లయితే అది పార్టీ ప్రేరేపణ చట్టంలో రాదు అని 91 అమాండ్మెంట్ అనేది సో అమాండ్ చేశారు అనే అంశాలను కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 52 అమాండ్మెంట్ 1985 రాజీవ్ గాంధీ గవర్నమెంట్ అండి. అలాగే 91 అమాండ్మెంట్ 2003 అనేది మనకి వాజ్పేయి గవర్నమెంట్గా మీరు గవర్నమెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇది యాంటీ డిఫెక్షన్ లా మణిపూర్ ఇష్యూ అంటామండి. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే అంటే గ్రామీణ ప్రజలలో గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళ సోషల్ అండ్ ఎకనామికల్
అండ్ ఏది ఐ మీన్ సామాజిక పరంగా ఆర్థిక పరంగా ఎవరైతే గ్రామీణ ప్రజల్లో ఉన్నటువంటి ఒక నూతన ఎంపవర్మెంట్ని డెవలప్ చేసే స్కీమే ఎంజీ నరేగా స్కీమ్ అంటామండి. అంటే మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ రూరల్ గ్యారంటీ స్కీమ్ అంటాం. ఇది గ్రామీణ ప్రజల తాలూకా జీవన మనుగడని, గ్రామీణ ప్రజల తాలూకా సామాజిక అలాగే సాంఘిక అలాగే ఆర్థిక పరమైనటువంటి జీవన మనుగడని గ్యారంటీగా ఇచ్చినటువంటి స్కీమ్గా చెప్తాం. అయితే మెయిన్ ఇంపార్టెంట్ అన్స్కిల్డ్ పర్సన్ అంటామండి. సో ఇక్కడ అన్స్కిల్డ్ అదే ఆ వర్డ్ మీరు అండర్లైన్ చేసుకోవాలి. సో ఈ స్కీమ్ కింద ఎవరైనా ఒక గ్రామీణ ప్రాంతంలో వాళ్ళు ఎన్రోల్ చేయనట్లుగైతే, గవర్నమెంట్ లోపమైనట్లుగైతే, తర్వాత రోజున డైలీ అలవెన్స్ కింద గవర్నమెంట్ ఆ స్టేట్ గవర్నమెంట్ అనేది ఆ వ్యక్తికి సో ప్రతిరోజు కూడా సో డైలీ సంబంధించినటువంటి వేజెస్ అనేది ఇవ్వాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంటుందని అంశం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఎంజీ నరేగా. అంటే ఇదేందుకు ఈ మధ్యకాలంలో న్యూస్ వచ్చిందంటే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే సిపిఐ పార్టీ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ఎంజీ నరేగా స్కీమ్ ఏదైతే ఉందో ఈ స్కీమ్ యొక్క ఇంప్లిమెంట్ అలాగే దానికి సంబంధించినటువంటి ఏవైతే ఫంక్షన్స్ ఉన్నాయో అలాగే ఏవైతే వాటి వేజెస్ ఉన్నాయో వాటిని పెంచి అలాగే వీటిని ఇంకా అధునాతనమైనటువంటి డెవలప్మెంట్ చేయాలి అనేది చెప్పడం జరుగుతుందని అంశాలను కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నటువంటి గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఈ స్కీమ్ మీద పెడుతున్నటువంటి కాన్సన్ట్రేషన్ ఇంకా ఇన్వాల్వ్గా చేసి ఇంకా మార్పు తీసుకొచ్చే విధంగా గ్రామీణ ప్రజల తలరాతను మార్చి గ్రామీణ ప్రజల జీవన మనుగడను జీవన ప్రమాణాలను మార్చే ఏకైక స్కీమ్ ఏదంటే ఎంజీ నరేగా స్కీము. ఇటువంటి స్కీమ్ని ఇంకా బాగా అద్భుతమైనటువంటి ఇంప్లిమెంట్గా మార్పులతో చేయాలి అనేది మనకి ఈ యొక్క పార్టీ అనేది కొన్ని అంశాల్లో చెప్పడం జరిగింది. సో ఇటువంటి అంశాల్లో ఈ ఎంజీ నరేగా స్కీమ్ అనేది సో వార్తల్లోకి వచ్చిందని అంశాలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ అంటే వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఎకానమీలో మనం చదువుకుంటాం అనేది పేపర్ 3 ఎకానమీ. పేపర్ 3లో ఏమిటంటే ఒక సంవత్సరానికి 2 సార్లు వరల్డ్ బ్యాంక్ అనేది ఎకనామికల్ ఫోరంని ఎస్టిమేట్ చేసి అనౌన్స్ చేస్తున్న అంశాలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ 2020 జనవరి అలాగే 2020 జూన్ ఇక్కడ మన 6 మంత్స్ ఇక్కడ మనకి 2020 జూన్లో వరల్డ్ బ్యాంక్ అనేది 3.2 షింకింగ్ అంటాం. షింకింగ్ అంటే అర్థం ఏంటంటే తెలుగులో కుదింపు అని. కుదింపు ఉందో ఈవెన్ రాబోయే కాలంలో ఫైనాన్షియల్ ఇయర్ 2021 అండ్ 2021 తర్వాత కూడా ఈ 3.2 అనేది గ్రోత్ రేట్ ఉండబోతుంది అనేది మనకి చెప్పడం జరిగింది. దీంతో పాటే ఫేమస్ అండ్ వరల్డ్ అంటే ప్రపంచంలోనే ప్రముఖమైనటువంటి రేటింగ్ సంస్థ ఏదంటే మూడీస్ అంటాం. ఈ మూడీస్ కూడా రానున్న కాలంలో భారత వృద్ధి రేట్ అనేది -5% వెళ్ళబోతుంది అనేది కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనకి వరల్డ్ బ్యాంక్ అయినా సరే అలాగే మూడీస్ అయినా సరే ఇవన్నీ కూడా ఇన్ని ఎస్టిమేట్ చేసి మనకి సర్వేలు ఇస్తున్నాయంటే దాని అర్థం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి భారత స్థితిగతులను అలాగే ప్రస్తుతం గ్రోత్ రేటు అలాగే ప్రస్తుతం ఇండస్ట్రియల్ ప్రస్తుతం తాలూకా డెవలప్మెంట్ అనేది మనకి చూసే ఫ్యూచర్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుందన్న అంశాలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనం ఎకనామిక్ క్రైసిస్లో ఉన్నాం. మెయిన్ ఇంపార్టెంట్ సో ఓకే ఫ్రెండ్స్, ఇవి ముఖ్యమైనటువంటి కీవర్డ్స్ అండి, కీ పాయింట్స్ అండి. ఇక నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని కరెంట్ అప్డేట్తో మిమ్మల్ని కలవబోతాం. కీప్ వాచింగ్ అండ్ కీప్ లిజనింగ్. సో జై హింద్.